మంచిది. ఈ విధమైన మరొక అవకాశం దేవుడు తన పిల్లలమైన మనకిచ్చి ఆయన సన్నిధికి వచ్చే భాగ్యం ఇచ్చిన దేవునికి వందనాలు. అలాగే కూడొచ్చిన మీ అందరికీ మరొక మారు హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, 20వ కీర్తన దగ్గరకు వచ్చాం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఇక్కడ ఒక మాట అంటాడు దావీదు కీర్తనలో, ఆపత్కాలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చునుగాక. యాకోబు దేవుని నామము మనల్ని ఏం చేస్తుందట? ఉద్ధరించునంటే బాగు చేయును, లేక పునరుద్ధరించును, లేక అంతేకాకుండా మన అభివృద్ధి చేయును. దేవుని యొక్క మహాకృప. ఆపత్తు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు ఈ దావీదు మొరపెట్టుకుంటున్నాడు. ఈ కీర్తన కూడా దావీదే రాశాడు. రాయబడిన ఈ కీర్తనలో ఎంత మొరపెట్టాడు, అంత ఏడుస్తున్నాడు. మన జీవితాల్లో ప్రియులారా కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు మొరపెట్టకుండా ఉండలేము, ప్రార్థించకుండా ఉండలేము. ఈ సమస్య చిక్కు ఇతరులకు చెప్పకుండా కూడా ఉండలేము. ఎందుకంటే దానివల్ల మనకు కొంత తృప్తి కలుగుతుంది అన్న భావన మానవ జీవితాల్లో కలుగుతుంది. కనుకనే దావీదు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి, తను కలిగిన బాధలు, ఇబ్బందులు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టాడు. ఆ కింద చక్కని మాట అంటాడు, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును. ఆయనే మనల్ని ఉద్ధరించేవాడు, బాగు చేసేవాడు, సహాయం చేసేవాడు అన్న సత్యాన్ని ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. ఆ కింది మాటలు అనేకలే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 4వ వచనం అంటాడు, నీ కోరికని సిద్ధింపజేసి నీ ఆలోచనలు యావత్తును. ఈ మాట చాలా విలువైన మాట. నీ ఆలోచనలన్నీ కూడా ఆయన ఏం చేస్తాడట? సఫలము చేస్తాడు. కొన్నిసార్లు మనం తెలియకుండా చాలా విషయాలు ఆలోచన చేస్తాం, చాలా విషయాలు అవగాహన కలిగించుకుంటాం, చాలా విషయాలు మనకు తెలియకుండా కొన్ని తలంపులు మనలో నుండి వస్తుంటాయి. వాటన్నిటిని మనంతటా మనం ఎవరము దాన్ని నెరవేర్చలేము, ఎవరము దాన్ని సాధించలేము. కానీ ఎవరి సహాయం కావాలంటే దేవుని సహాయము కావాలి, దేవుని ఆదరణ కావాలి. కాబట్టి ఇక్కడ మాట అంటారు, నీ కోరికను, నీ ఆలోచనలు యావత్తును సఫలం. ఆలోచనలు వస్తుంటాయి చాలా, కానీ అనుకూలమైన ఆలోచనలు రావచ్చు, అననుకూలమైన ఆలోచనలు కూడా రావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా దేవుని చిత్తమైతే, దేవుని ఉద్దేశమై ఉంటే, దేవుడు ఆ కార్యం చేయాలని అనుకుంటే ఏదో విధంగా ఏదో ఒక రీతిగా దేవుడు తన కార్యాలు తప్పనిసరిగా చేస్తాడు. ఆయన కార్యం చేయకుండా మానే దేవుడు. మనం ఆలోచించే ఆలోచనలు ఏదైనా సరే, కొన్నిసార్లు మనకు తెలియకుండా కొన్ని ఆలోచనలు, తెలియకుండా కొన్ని తలంపులు, తెలియకుండా కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తుంటాడు మానవుడు. మానవ ఆలోచనలను దేవుడు అతీతంగా అభివృద్ధి చేయగలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియా దేవుని పిల్లారా, ఈరోజు కూర్చున్న మీరు, నిలబడిన మా జీవితాల్లో చాలా ఆలోచనలు దేవుడు ఆయన సఫలం చేశాడు. మన ఆలోచనలన్నీ కూడా నెరవేర్చినాడు, వాటికి జవాబు ఇచ్చాడు కూడా. వాటిని బట్టి మనము దేవుణ్ణి ఏం చేయాలన్నట? స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని ఆరాధించాలి. నిజంగా అది మనకెంతో తృప్తిని ఇస్తుంది, మనకెంతో ఆనందాన్ని కలగజేస్తాయి. ఒకసారి నేను ఆలోచించి, నీ ఆలోచనల ప్రభువా నువ్వు సఫలం చేసావయ్యా, నీకు వందనాలని మనం ఎంతో ప్రభును స్తుతించాలి, ప్రభుని గణపరచాలి. ఈ మధ్య నేను గృహానికి వెళ్ళి దర్శించి ప్రార్థించిన తర్వాత ఆ కుటుంబం అన్న ఒక మాట ఏమిటంటే, మేము ఎన్నో దినాల నుండి ఆలోచన చేస్తున్నాము అన్నారు. ఏంటి ఆలోచన అంటే, ఫ్రీజర్ కావాలని మేము ఆలోచన చేశాం, దేవుడి దినాలకు సఫలం చేశాడు. ఒకవేళ నా జీవితంలో రాకపోయినా మీ జీవితాల్లో కొన్ని ఆలోచనలు వచ్చాయి, మీ బ్రతుకులో కొన్ని ఉన్నతమైన ఆశలు కలిగి ఉన్నారు. దేవుడు కొన్నిసార్లు అనుకోని విధంగా అద్భుతమైన కార్యం దేవుడు చేస్తాడు. నిజంగా మన ఆలోచనలు, నిజంగా ఆ మాట విన్నప్పుడు దేవుని స్తుతించాను. అదే మాట ఇక్కడ మనకు కనపడుతుంది. మీ ఆలోచనలు ఒకవేళ ఇలా కూర్చున్న మనలో సంఘపరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, లేక కుటుంబ రీత్యా కానీ, పిల్లల విషయంలో కానీ కొన్ని ఆలోచనలు కలిగి ఉండవచ్చు మనం. కానీ ఈ ఆలోచనలన్నింటినీ దేవుడు ఒక దినం వాటిని ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. అనుకోగానే అవ్వవు ఏ కార్యమైనా, అనుకున్న వెంటనే కార్యాలు ఏ కార్యం జరగదు.
కానీ దానికి కొంత టైం దేవుడు తీసుకుంటాడు, దానికి కొంత కనిపెడుతుంటాడు. అనుకోని విధంగా దేవుడు అద్భుతమైన కార్యం దేవుడు చేస్తాడు. ఒక్క మాట చదివి మనం ఆరాధన చేసుకుందాం. ప్రభు బల మన ముందుంది కాబట్టి 7వ వచనాన్ని చూద్దాం ఒకసారి. కొందరు రథములను బట్టి మనమైతే ఎవరిని బట్టాట? కొందరికి రథాలు ఉన్నాయి, బాగానే ఉంది, కొన్ని గుర్రాలు ఉన్నాయి, కొంతమందికి కొన్ని విధాలమైన ఆస్తులు, అంతస్తులు, పదవులు లేక ఉన్నతమైన స్థానాలు కలిగి ఉన్నారు. వారు దానిని బట్టి గర్విస్తున్నారు, ఆనందిస్తున్నారు. బైబిల్లో కొత్త నిబంధనలు కూడా ఒక వ్యక్తిని మనం చూస్తాం. ధనవంతుడు తన ధనాన్ని చూసి ఏం చేశాడట? గర్వించాడు. తన ధనాన్ని బట్టి తను అతిశయించాడు. నా ప్రాణమా తినుము త్రాగుము, ఇక సుఖంగా ఉండు, నీ తరతరాల వరకు కూడా నేను నీ కొరకై ఈ ఆస్తిని సంపాదించాను. ఒకవేళ మనుషుడు అలాగ ఆలోచించవచ్చునే, కానీ దేవుని ఆలోచనలు మరొకలాగా ఉంటాయి. వెర్రివాడా అన్నాడు. ఏమన్నాడు? వెర్రివాడా అన్నాడు. కాబట్టి ఒకవేళ మానవుని యొక్క ఆలోచనలు వెర్రితనంగా ఉంటాయి దేవుని దృష్టికి. మానవుని యొక్క ఆలోచనలు అతీతంగా ఉండవు. ఒకసారి నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు రామినాయుడు గారితో ఎక్కువసేపు మాట్లాడతాం. ఆయన అన్నమాట ఒకటి ఏంటంటే, నేను పారబట్టుకున్న వ్యక్తి ఈరోజు 50 ఎకరాల ఆస్తి పన్ను చేశాడు. కానీ 50 ఎకరాల ఆస్తి పన్ను చేశాడు కానీ అయ్యగారు కాపాడే దిక్కు లేదండి అంటాడు. ఏం లేదట అమ్మా? కాపాడే దిక్కు లేదు. ఎవడు కొడుకున్నాడు కానీ ప్రయోజకుడు కాలేదు అంటూ ఈ మధ్యలో మొన్న ఒక మాట చెబుతుండు. అయ్యా నేను సంపాదిస్తున్నాను, వాడు 50 లక్షలు అప్పు చేశాడు నాకు. అంటే కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, నేను ఆస్తి సంపాదించాను, అంతస్తులు మిగిలించాను, దీనివల్ల నేను నా పిల్ల తరాల వరకు బ్రతుకుతామని మనం అనుకోవచ్చునేమో. కానీ కాదు. దేవుని ఆలోచనలు ఒకటి, మానవుని ఆలోచనలు ఒకటి. అందుకనే కొందరు దేన్ని బట్టి అట? గుర్రాలను బట్టి, రథములను బట్టి, వారికి ఉన్న స్థితిని బట్టి వారు అతిశయిస్తున్నారు. కానీ అతిశయం మనకు అక్కర్లేదు. ఒకవేళ మనకు ఏది ఉన్నా ఏది ఇచ్చినా అది ఎవరి వల్ల కలిగిందట? దేవుని వల్ల కలిగిందని దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించడమే మంచిది. అంతకంటే మనం చేయగలిగిన పని మరొకటి లేదు. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ మాట అంటాడు, కలిగినది ఏదియో ఆయన లేకుండా. ఒకవేళ ఏది కావాలన్నా ప్రియులారా అది రాదు. అందుకని 127వ కీర్తనలో ఆ మాట ఉంది, అయ్యా మన యెహోవా ఇల్లు కట్టించని ఎడల అన్నాడు. అది ఆయన కట్టించకపోతే, అది ఒకవేళ మనం ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాసం అంతా ఏమైపోయిందట? వ్యర్థమైపోయింది. కాబట్టి మన ప్రయాసం కాదు, దైవ చిత్తం కొరకు, దైవ ఏర్పాటు కొరకు, దైవ నిర్ణయం కొరకు కనుక ఎవరైతే ముందుకు సాగితే ఆ చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు. అందుకే ఈ మాట అన్నాడు. మనమైతే ఈరోజు మనకున్న ఉద్యోగాన్ని బట్టి కావచ్చు, గృహాన్ని బట్టి కావచ్చు, భార్యను బట్టి కావచ్చు, పిల్లల్ని బట్టి కావచ్చు, ఉన్న ఆస్తిని బట్టి కావచ్చు, దాన్ని బట్టి మనం గర్వించొద్దు. కానీ దేన్ని బట్టి అట? మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించాలి. మన దేవుడైన యెహోవాను బట్టి ఆనందించాలి. మన దేవుడైన యెహోవాను బట్టి, ప్రభువాను దీన్ని బట్టి నీకు వందనాలని చెప్పాలి. అదే మాట అయ్యా యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. ఒకసారి చదువుకుందామా? 24వ వచనములో అమ్మా, అతిశయించువాడు భూమి మీద కృప చూపుచు యెహోవాను నేనే అని గ్రహించి. ఇక్కడ మంచి మాట ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఏమన్నాడు ఇక్కడ? అతిశయించేవాడు. ఒకవేళ మనం అతిశయించవచ్చు, కానీ అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలన్నట? భూమి మీద కృప చూపించి నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవా నేనే అని. అది ఎవరైనా దేవుడను నేనే అని గ్రహించి, అది అలా గ్రహించి తెలుసుకున్నవాడు దాని యందు వాళ్ళు ఏం చేయాలన్నట? అతిశయించాలి.
దేవుని కృప చూపించే దేవుడు ఆయనే అని పరిశీలన చేయాలి. సమస్తాన్ని పరీక్షించి మేలైనది చేపట్ట. ఒకవేళ మన జీవితాల్లో ప్రియులారా మనం అతిశయిస్తున్నాం దేన్ని బట్టి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి అతిశయిస్తున్నాం, సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. కానీ ఆయనను పరిశీలించి తెలుసుకోవాలి. ఏం చేయాలట? పరిశీలించాలి. దేవుడు అట అబ్రహామును పరిశోధించాడు, పరీక్షించలేదు కానీ పరిశోధించాడు. కారణం ఏంటంటే అబ్రహాము ఒకవేళ నన్ను విడిచి తన కుమారుని అందు ఆనందిస్తున్నాడేమో అని. దేవుని పిల్లలు ఉదయకాలంలో కొన్నిసార్లు మనం పరీక్షిస్తాడు దేవుడు, తర్వాత పరిశోధించగలిగిన దేవుడు ఆయనే. ఏది చేసిన ఆయన చిత్తానికి మనం లోబడవలసిన బాధ్యత మన మీద ఉంది. కనుక ప్రియులారా మనకు ఏది ఇచ్చినా అది ఎవరి వల్ల కలిగిందట? ప్రభు వల్ల కలిగింది. ఈ గృహం ప్రభు ఇచ్చాడు, నీకు వందనాలని చెప్పుదాం. ఈ వాహనాన్ని దేవుడు ఇచ్చాడు, నీకు వందనాలని చెప్పుదాం. భార్యను దేవుడు ఇచ్చాడు, వందనాలని చెప్పుదాం. దేవా పిల్లలను దేవుడు ఇచ్చాడు, వందనాలని చెప్పుదాం. నీ చేతి నిండా ధనాన్ని దేవుడు ఇచ్చాడు, దాన్ని బట్టి దేవుని వందనాలు చెప్పుదాం. దానికే కాకుండా దేవుని కొరకే మన జీవితాలను అంకితం చేయాలి, ఆనందించాలి, ప్రభునందు ఆయనను స్తుతించాలి, ప్రభును గణపరచాలి. నిన్న ఒక ఇద్దరు పురోహితులు నేను ఇంకొక అన్యుడు కలిసి మాట్లాడుకుంటుంటే ఆ అన్యుడు ఒక కథ చెబుతున్నాడు. ఏమిటి అని అంటే, అయ్యా ఒక ధనవంతుడట బీరో దగ్గరికి వెళ్ళి ధనాన్ని అట బీరోలో పెడుతుండట, కట్టలు. వెనక నుండి ఒక దైవ స్వరం వినపడిందట, అయ్యా బీరోలో పెట్టి నీ ధనం ఇక్కడ విడిచిపెడతావు, పరలోకంలో ధనం కూర్చుకోవయ్యా అని స్వరం వినబడిందట. ఏ స్వరము? పరలోకంలో ధనము కూర్చుకోమని ఒక స్వరం వినబడిందట. వెంటనే ఎవరా అని వెనకకు తిరిగి చూస్తే తనకి ఎవరూ కనబడలేదట. ఆ పురోహితుడు అంటాడు, భూమి మీద మానవుడు ఏది సంపాదించినా విడిచిపెట్టవలసిందే, కానీ పరలోకంలో ధనం కూర్చుకుంటే దాన్ని ఎవడు కూడా తీసివేయబడదంటే నేనన్నా ఆ మాట బైబిల్దయ్యా అన్నాను. ఆ మాట బైబిల్లో కూడా ఉందా అండి అంటాడు ఆ పురోహితుడు. అవునయ్యా బైబిల్లో కూడా ఆ మాట ఉంది. కనుక పరలోకంలో ధనం ఉండాలి, భూమి మీద ఉండాలి. భూమి మీద భూలోకాన్ని విడిస్తే పరలోకంలో కూడా ఏముండాలంట? మానవునికి ధనం సమకూర్చుకోవాలి. కనుక మన ధనాన్ని బట్టి అతిశయించటం కాదు, కానీ మన రక్షించిన ఆ ప్రభువుని బట్టి మన ఈ దినాల్లో మనం ఏం చేయాలన్నట? అతిశయించాలి. మనల్ని ఆయన చూస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు, మానవ బ్రతుకులు ఎలాగుంటున్నాయో గుర్తు చేసుకుంటున్నాడు. కనుక ప్రభువును మనం స్తుతించాలి. ఒక మాట చదివి ఆరాధన చేద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో అతిశయించువాడు, ఆ పౌలు కూడా ఈ మాట గుర్తు చేస్తాడు. అతిశయించువాడు ప్రభువునంది అతిశయింపవలనంది నెరవేరినట్లు దేవుని మూలముగా మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు. చూశారా ప్రియుల, అతిశయం ఎక్కడ దొరుకుతున్నదో 3 విషయాలను ఆయన మనకు జ్ఞాపకం చేత అపోస్తలుడైన పౌలు ఆయన అతిశయము లేక ఆయన ఆనందము దేవుని సన్నిధిలో ఉన్నది. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపాలి. అయ్యా ప్రభువే మనకు దిక్కు. అందుకనే పౌలు తన అనుభవంలో మాట అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు బ్రతుకుతేంతకాలం, నేను ఈ భూమి మీద బ్రతికినంతకాలం నేను ప్రభు కొరకు బ్రతుకుతాను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ప్రియులారా ఆ మాటలు రాయబడినట్లు దేవుని మూలముగా ఆయన మనకేమి ఇచ్చినట? జ్ఞానం ఇచ్చాడు. అందుకనే బుద్ధి జ్ఞాన సరస మాటలు జ్ఞాపకం చేస్తాడు. అతిశయించేవాడు ప్రియులారా దేని యందు అతిశయిస్తున్నావు? దేని యందు గర్విస్తున్నావు? దేని యందు మానవ జీవితాల్ని అయ్యా ముందు కొనసాగుతున్నది. కాబట్టి దేవుడు మనకేమి ఇస్తున్నాడంటే జ్ఞానం ఇస్తున్నాడు. ఏ జ్ఞానము? దైవికమైన జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానము కాదు. దేవుని వాక్యంలో మాట ఉంది, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము, మురికి గుడ్డ అంటాడు మరొక చోట. కనుక దేవుని పిల్లారా జ్ఞానము కావాలి. తర్వాత రెండవది ఏముండాలి? నీతి ఉండాలి. నీతిగా జీవించాలి. బ్రతికినంత కాలం ప్రియులా నీతి తప్పి జీవించకూడదు, నీతి కలిగి ఉండాలి.
అందుకని నీతిమంతులు వర్ధిల్లుట పట్టణానికి శ్రేష్ఠ. నీతిమంతులు ఖర్జూరపు చెట్టు వలె మూవు వేసి వారు లెబానోను దేవదారు వృక్షాల వలె ఎదుగుతారు. నీతి మన రక్షించుద్ది, నీతి మనకు ఆదరణ ఇస్తుంది. నీతి లేక అనీతి బరులుగా జీవిస్తే ఆశీర్వాదాలు ఉండవు. ఒకవేళ భౌతికంగా ఉన్నాయేం కానీ దైవ సంబంధమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాం, ఏముందట? పరిశుద్ధతయు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుడని కాబట్టి మీరును సమస్త ప్రవర్తనలు యందు ఎలాగుండండి? పరిశుద్ధులుగా ఉండండి. ఆఖరిగా విమోచన. నన్ను రక్షించింది ఎవరట? ప్రభు. మళ్ళీ విమోచించాడు, కాపాడినాడు, మనకు రక్షణ ఇచ్చినాడు. కాబట్టి ఉదయకాలం ప్రియులారా, మన అతిశయం, మన ఆనందం, మన కిరీటం ఆయనే. ఆయనకు మహిమకరంగా భూమి మీద బ్రతికినంత కాలం ఉంటే నీ శ్రమలలో నీకు ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా శ్రమలో వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టాను, దేవుని అడిగాను, దేవుడు సహాయం చేశాడు. ప్రియులారా, దేవుడు అంటే సహాయం చేసేవాడు. కాబట్టి భౌతికంగా లోకలు ఎన్నో దేవుడు దేవతలు ఉండవచ్చునే, కానీ నిజమైన కావని ఈరోజు మనం గుర్తించాం కనుక మన అతిశయము, మన ఆనందం. ఒకవేళ కొంతమంది తనకున్న అందాన్ని బట్టి అతిశయిస్తారు, కొంతమంది తనకున్న ధనాన్ని బట్టి అతిశయిస్తారు, కొంతమంది బిడ్డలను బట్టి. అయ్యా నాకు ఉన్నారు 4, ఇప్పుడంటే ఒకళ్ళు లేక 2 అన్నారు. ఇంతకుముందు 5, 6 పిల్లలు ఉంటే వాళ్ళకి ఎంత ఆనందమో చెప్పలేము. మా చిన్నాన్న కొడుకు, మా అన్నయ్య గారికి 5 మగపిల్లలు. ఎప్పుడన్నాడు, నా వెనకాల 5 ఉన్నారు. ఎవరున్నారు? నా వెనకాల 5 ఏం చేయలేరు, దేవుడు చేయాలి. ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. కాబట్టి కొన్నిసార్లు అలాంటి గర్వం మానవ జీవితంలో ఉండవచ్చు, కానీ ప్రభు రక్షించగలిగిన సమర్థుడు కనుక మన అతిశయము, మన ఆనందం ఎవరి అందట? ప్రభునందే. పౌలు చెప్పినట్టుగా ఏమన్నాడు? అతిశయించువాడు ప్రభునంద. నా ప్రభు నాకు దొరికాడు, నా ప్రభు నా రక్షకుడు, నా ప్రభు నా దేవుడు, నన్ను విమోచించాడు, ఈ స్థితిలో ఉంచాడు. అందుని బట్టి దేవునికి నిండు వందనాలని ప్రభుకు వందనాలు చెప్తాం. తల వంచుదాం, ఆ ప్రభువును స్తుతిద్దాం.